కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దిలో చికిరి సాంగ్ తో ఓ ఊపు ఊపేసిన ఏఆర్ రెహమాన్ కి ఊహించని రిటర్న్ గిఫ్ట్ వచ్చిందా? అబ్బాయి బాబాయ్ కి ట్యూన్స్ ఇచ్చిన స్టార్ కంపోజర్ మెగాస్టార్ ని కూడా సెట్ చేశాడా? 30 ఏళ్లుగా మిస్ అవుతున్న క్రేజీ కొలాబరేషన్ మళ్ళీ ఇన్నాళ్లకు నెరవేరబోతుందా? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తెలుగులో చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా ఆయనకు ఆయన పాటలకు ఇక్కడ పిచ్చ ఫ్యాన్ బేస్ ఉంది. ఆన్ టైంకి ట్యూన్స్ ఇవ్వడన్నా ఇక్కడి మేకర్స్ బలంగా నమ్మడం వల్లో లేక ఇతర ఇండస్ట్రీలో బిజీగా ఉండటం వల్లో కానీ టాలీవుడ్తో అంటీముట్టనట్లుగానే వ్యవహరించారు స్టార్ కంపోజర్. ఒకవేళ ఇక్కడ సినిమాలు చేయాల్సి వస్తే వాళ్ళు తమిళ దర్శకులై ఉండాల్సిందే. ఏజే సూర్య, గౌతమ్ వాసుదేవ్ మీనన్ చిత్రాలైతేనే టాలీవుడ్ ఆడియన్స్ కు హాయ్ చెబుతాడు. కానీ చాన్నాళ్ల తర్వాత నాన్ తమిళ దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు ఏఆర్ రెహమాన్. ఫస్ట్ సాంగ్ చికిరి చికిరితో యూట్యూబ్ షేక్ చేశాడు ఏఆర్ రెహమాన్. చరణ్ హ్యాపీ, బుచ్చిబాబు పెంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టినందుకు మరింత హ్యాపీ. ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్. అంతేకాదు ఈ పాటకు ఇంత ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చినందుకు మెగాస్టార్ చిరంజీవి కూడా సంతోషం వ్యక్తం చేశారు. రీసెంట్లీ రెహమాన్ బర్త్డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు. దీంతో చిరు నెక్స్ట్ సినిమాకు మెగా 158కి రెహమాన్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడన్న న్యూస్ బలంగా స్ప్రెడ్ అవుతుంది. డైరెక్టర్ బాబీ కూడా విషెస్ చెప్పేసరికి మరింత బలంగా మారింది. ఇప్పటి వరకు చిరు రెహమాన్ కాంబోలో ఓ సినిమా రాలేదు. గతంలో చిరంజీవి జెంటిల్మ్యాన్ హిందీ రీమేక్ చేసినప్పుడు అను మాలిక్ కంపోజర్ అయినప్పటికీ తమిళ పాటల్లోని కొన్ని ట్యూన్స్ తీసుకున్నారు మేకర్స్. కానీ రెహమాన్ కు క్రెడిట్ ఇవ్వలేదు. ఇదే కాదు, గతంలో 2 సార్లు మెగాస్టార్ తో వర్క్ చేసే ఛాన్స్ మిస్ అయింది. 1998లో చిరంజీవి భారీ ప్రాజెక్ట్ అబూ బాగ్దాద్ గజదొంగకు ట్యూన్స్ కట్టే ఛాన్స్ ఏఆర్ రెహమాన్కు వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొంత షూట్ పూర్తయ్యాక కొన్ని ఇష్యూస్ వల్ల ఆగిపోయింది. ఇదే కాదు, సైరా నరసింహారెడ్డికి కంపోజింగ్ చేసే ఛాన్స్ దక్కింది. బిజీ స్కెడ్యూల్ వల్ల వదిలేశారు ఏఆర్ రెహమాన్. చిరంజీవితో వర్క్ చేసే అవకాశం దక్కకపోయినా చరణ్ కన్నా ముందే పవన్ కళ్యాణ్ మూవీకి సంగీతం అందించారు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ఎస్జే సూర్యతో దర్శకత్వం వహించిన స్ట్రైట్ తెలుగు ఫిలిం కొమరంపులికి ట్యూన్స్ అందించారు ఈ మ్యూజిషియన్. మళ్ళీ ఇన్నాళ్లకు రామ్ చరణ్ పెద్దికి పనిచేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవితో కొలాబరేషన్ అయ్యే గోల్డెన్ ఛాన్స్ వస్తే క్యాచ్ చేస్తారో వదిలేస్తారో లెట్స్ సీ.